తీసుకొచ్చిన గ్యారంటీలు అన్నిటికీ సంబంధించి స్టేట్ బడ్జెట్ నుంచి కట్టేటువంటి ప్రతి పైసా సంబంధించిన దాన్ని ఇది బారోయింగ్స్ కిందనే చూపించాలి, మీరు చూపించట్లేదు, లెక్కలతో సహా పంపించండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాశారు, సిఏజీ వాళ్ళు వీళ్ళు రాశారు. ఇవన్నీ రాసిన తర్వాత చూపిస్తే ఈ వాస్తవాలు బయటకు వస్తే మళ్ళీ ఇంకా అప్పులు తెచ్చుకోవడానికి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని కొత్త కాలాన్ని ఎతికి అందులో అవుట్ స్టాండింగ్ ఏంటి, దీనిలో ఆ కాలంలో నాకు రిస్క్ ఓన్లీ 5% అని తగ్గించి చూపించి ఆ చూపించిన దాన్ని ఆర్బీఐ ప్రింట్ చేస్తే మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ చూపిస్తాం. ఇది అధ్యక్ష హరీష్ రావు గారు చేసేది. అధ్యక్ష దీంతో పాటు మేమేమన్నా మరి ఎట్లే మేము కూడా తక్కువ చేసి చూపించి 5%, సరే హరీష్ రావు గారు ఎట్లా చూపించారు కదా, మన ప్రెసిడెంట్ ఉంది కదా, మేము కూడా ఎట్లే చూపించి ఇంకా ఎక్కువ ఏమైనా అప్పులు తెచ్చుకొని మేము కూడా వెచ్చలవిడిగా చేద్దామని చాలామంది అనుకున్నారు. కానీ మా మంత్రిమండలి మొత్తం కూర్చొని ఈ రాష్ట్రం చాలా పోరాటాల ఫలితంగా తెచ్చుకున్నటువంటి రాష్ట్రం, దీంట్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఈ రాష్ట్రాన్ని బాగు చేసి అభివృద్ధి ప్రతంలో ప్రగతిశీల భావాలతో ముందు తీసుకొని పోవాలి. ఉన్న వాస్తవాలన్నీ ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఆ తెలిసేటట్టుగా ముందు అసలు మనం ఎక్కడున్నామో తెలిస్తే దానిపై నుంచి మళ్ళీ ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్లాన్ చేసుకోవచ్చు అని శ్వేతపత్రం పెట్టి ఉన్న వాస్తవాలు చెప్తాం తప్ప మళ్ళీ మనం కూడా సీఎం తప్పిదం చేయొద్దని చెప్పి అలా చేయకూడదని చెప్పి ఆలోచన చేసి శ్వేతపత్రం పెట్టడమే కాదు అధ్యక్ష, మేము పెట్టిన బడ్జెట్లో కూడా వారిలాగా 5%, 2%, 10% చూపించాలి. ఉన్నట్టుగా స్పష్టంగా మీరు చూడండి అధ్యక్ష, నేను కూడా ప్రవేశపెట్టాను. దీంట్లో అధ్యక్ష పేజ్ నెంబర్ 4 వాల్యూమ్ 5/2 స్టేట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ గ్యారంటీస్ అండ్ డెట్ పొజిషన్ అధ్యక్ష చాలా స్పష్టంగా అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 31/3/2024 1,20,944 crores. అట్లాగే దాని పక్కనే టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అకౌంట్ యాజ్ ఇస్గా 1,20,944 crores. ఇక్కడ మేము తగ్గించలేదు దీంట్లో, ఎందుకంటే ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మనం కట్టాల్సిందే. ఏడు కూడా నేను 120 crores 1,20,000 crores లేదు, నాకు 5% ఉంది, నాకు 20,000 కోట్లు ఇంకో 1,00,000 కోట్లు నేను అప్పు తెచ్చుకోవచ్చు, గ్యారంటీ ఇవ్వచ్చు, నేను కూడా చేసుకోవచ్చు మీలాగా. కానీ మేము అట్లా చేయదలుచుకున్నాం. ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజలకు చూపించి వాస్తవం ఏంటో చెప్పి ఇది జరిగిన పొరపాటును సరిచేసి మీరు చేసిన తప్పు అది కరెక్ట్ కాదని ఆర్బీఐ మన సిఏజీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం యాక్షన్స్ ప్రకారం ఉన్న వాస్తవాలను బయట పెట్టుకుంటూ ముందు తీసుకొని వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చి బట్టి విక్రమార్క మొత్తం శ్వేతపత్రం పెట్టేసి తప్పు చేశాడు, సభను తప్పుదో పట్టించాడు, ఈయన మీద సభా హక్కుల ఉల్లంఘన ఇవ్వాలి అని బయట లోపల మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వు వచ్చింది అధ్యక్ష. ఇది ఎక్కడ అన్యాయమో? హరీష్ రావు గారు ఒకసారి పొరపాటు చేస్తుంది, సభను తప్పుదో పట్టిస్తుంది, సరే అయిపోయా, మళ్ళీ రెండోసారి ఎందుకు వచ్చి మళ్ళీ సభతో పట్టించుదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎందుకు అధ్యక్ష? హరీష్ రావు గారు సీనియర్ మెంబరే కదా, ఇంకా ఎన్నిసార్లు ఇట్లా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతా ఉన్నాను. ఏమన్నా సరే ఓకే, మీరు అన్నట్టు మీరే రైట్ అన్నా అనుకుంటున్నారా? చెప్పండి, మరి చెప్పండి. దీనిపైన ఇప్పుడు నేను చెప్పిన దానిపైన ఏమైనా తప్పు ఉంటే మరి ఏమన్నా దీనిపైన ఎవరైనా ఎంక్వైరీ చేసి ఇది వాస్తవా కాదా, తెచ్చిన గ్యారంటీస్ ఉన్నాయా లేదా, ఈ ఇచ్చినటువంటి గ్యారంటీస్ కరెక్టా కాదా, లేకపోతే మీరు చూపించింది ఆర్బీఐ వాళ్ళు చూపించారా లేదా, లేకపోతే ఆర్బీఐ వాళ్ళు మీరు చూపించిన దాన్ని కాకుండా కొత్తది ఏమైనా చూపించారా? చెప్పండి అధ్యక్ష, ఏమైనా చేద్దాం. సభా నాయకులు కానీ లేకపోతే సభాపతి గారు కానీ లేకపోతే సభలో ఉన్న సభ్యులు కానీ అందరూ ఆలోచన చేసి, ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు అధ్యక్ష, ప్రతి రూపాయి జాగ్రత్తగా మనమంతా ఏంటి అధ్యక్ష, కస్టోడియన్స్. ఇక్కడ ప్రజలు కట్టినటువంటి డబ్బులు రూపాయి పోగేసి జాగ్రత్తగా ఖర్చు పెట్టేటప్పుడు కానీ చూపించేటప్పుడు కానీ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి తప్ప అధ్యక్ష ఈ సభ ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యవస్థకి అత్యున్నతమైనటువంటి స్థానం అధ్యక్ష. ఇది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది. ఇక్కడ ఎంతో పవిత్రంగా మనందరం కూర్చొని ప్రజల కోసం ఆలోచన చేసి ప్రతిదాన్ని నిర్ణయాత్మకంగా సహేతుకంగా ఆలోచన చేసి ప్రజలకు నిర్ణయాలు చేయాలి తప్ప కేవలం రాజకీయాల కోసం లేకపోతే మనం ఏదో తప్పుదో పట్టించి మనం ఏదో లబ్ధి పొందామని అనుకుంటూ చేస్తే అధ్యక్ష పాలకులుగా ఉండాల్సిన లక్షణం కాదు అధ్యక్ష. నాకు తెలిసి పాలకులకి ఉన్నత భావాలు ఉండాలి, ప్రజల కోసం ఆలోచన చేయాలి,
శాశ్వత ప్రయోజనాల కోసం ఆలోచన చేయాలి, విశాల హృదయాలు ఉండాలి అధ్యక్ష. అలా లేకుండా ఈ రకంగా చేసుకుంటూ పోవటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఇంకో విషయం కూడా మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సంబంధించి చాలా స్పష్టంగా చెప్తా ఉంది అధ్యక్ష. ఈ యాక్ట్ ఏం చెప్తుంది? whenever the state government undertakes to unconditionally and substantially repay the principal amount and or pay the interest of any separate legal entity, it has to reflect such liability as the borrowings of the state. As the borrowings of the state. రీపే చేసే ప్రతి పైసా కూడా బారోయింగ్స్ లాగా రిఫ్లెక్ట్ కావాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా ఎఫ్ఆర్బి యాక్ట్ కూడా చెప్తా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది, క్యాగ్ చెప్పింది, మేము చెప్పాం. ఉన్న వాస్తవాలన్నీ అన్ని కార్పొరేషన్లకు సంబంధించిన సమగ్రమైన సమాచారం తీసుకొచ్చి సభ ముందు పెట్టాం. ఇన్ని పెట్టి ఆ రోజు శ్వేతపత్రం పెట్టి అంత చర్చ జరిగిన తర్వాత ఒక సంవత్సర కాలం అయిన తర్వాత మళ్ళీ ఒక కాగితం పట్టుకొని హరీష్ రావు గారు సభకు వచ్చి, అయ్యా మీరు అంతా సభను తప్పుదోవ పట్టించారు, మీ మీద చర్యలు తీసుకోవాలంటున్నారు. అధ్యక్ష, నేను రెడీ. నేనేమన్నా వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన దాసి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆర్థిక శాఖ మంత్రిగా నా బాధ్యత ఉన్న ప్రతి రూపాయిని లెక్కగట్టి ఉన్నదాన్ని ఉన్నట్టుగా సభ ముందు పెట్టి సభలో మీ నిర్ణయం మీదని చెప్పి సభ సభ్యులందరికీ వివరించి వాళ్ళు ఏం నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం చేయడానికి మేము ఆర్థిక శాఖ మంత్రిగా నా బాధ్యత, అది నేను చేస్తూ ఉన్నాను. కానీ నాకంటే ముందున్నటువంటి హరీష్ రావు గారు ఆ పని చేయకుండా సభను తప్పుదోవ పట్టించి అంకెలు తగ్గించి ఆ కాలంలో ఉన్న దాన్ని ఆర్బీఐకి పంపించి ఆర్బీఐ ప్రింట్ చేసి దాన్ని తీసుకొచ్చి చూపించి మళ్ళీ ఈ సభను మిస్గైడ్ చేస్తూ ఈ రకమైనటువంటి ధోరణి ఇది మంచిది కాదు. సభా హక్కుల గురించి ఆలోచన చేయాలి, అసలు ప్రివిలేజ్ మోషన్ ఎవరి మీద ఇవ్వాలనేది ఆలోచన చేయాలి. ఇట్లా ఇన్నిసార్లు తప్పుదోవ పట్టిస్తూ ఈ అంకెల్ని తారుమారు చేసినందుకు ఎటువంటి ఎంక్వైరీ చేయాలో కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను మీ అందరినీ ఏమండి మీరేమో నాకేమీ మీరు చెప్పేది వినపట్టలేదు సార్. తప్పు 10 ఏళ్ళు తప్పులు 7 లక్షల కోట్ల అప్పులు, ఇది మీ నిర్వాహకం. అది కాకుండా ఇంకా సభను తప్పుదోవ పట్టించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం, మా మంత్రులంతా ఏదో 18 గంటలు కష్టపడి ప్రతి శాఖకు సంబంధించి అప్పులు ఎట్లా తీర్చుకోవాలి. అధ్యక్ష, నేను ఇంకోటి మర్చిపోయినా మా శాఖలను అధ్యక్ష, వీళ్ళు 40,000 కోట్లే కాదు, 40,000 కోట్లతో పాటు ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష. 40,000 కోట్లతో పాటు మీరు సింగరేణి పెట్టిపోయిన అప్పు, లేకపోతే అదే జన్కోవాలో పెట్టిపోయిన అప్పు, డిస్కౌంట్ పెట్టిపోయిన అప్పు సార్, సివిల్ సప్లైస్ సార్, ఈ అప్పులు ఇంకా అవన్నీ యాడ్ చేస్తే అవి ఆడరాపోతాయి అర్థం కావట్లే భయానికి. సరే, వాటిని అంతా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం అధ్యక్ష. సింగరేణి, సివిల్ సప్లైస్, జెన్కో అధ్యక్ష, ఎవరైనా నాకు తెలియక అడుగుతాను. నిన్న హరీష్ రావు గారు